మే నెల జీతం కోసం టూల్ డౌన్ చేపట్టి ఎన్టీపీసీ హెచ్ఆర్ కార్యాలయం ముందు ఎన్టీపీసీ టౌన్షిప్ హౌస్ కీపింగ్ కార్మికులు నిరసన చేపట్టారు. ఎన్టీపీసీ టౌన్షిప్ హౌస్ కాపింగ్ కార్మికులకు అండగా నిలిచిన ఐఎఫ్టీయూ నాయకులు చిలుక శంకర్ మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా ఎన్టీపీసీ టౌన్షిప్లో హౌసింగ్ కీపింగ్ విధులు నిర్వహిస్తున్న కార్మికులకు ఎలాంటి సమస్య రాలేదని అన్నారు. కానీ ఈ సంవత్సరం కాంట్రాక్టర్గా రాజేశం వచ్చిన తర్వాత కార్మికులకు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. మే నెల జీతం ప్రతి నెల 7వ తేదీలోగా చెల్లించాల్సి ఉండగా ఈ నెల 19వ తేదీ వరకు కూడా చెల్లించలేదని అన్నారు. కార్మికులు హెచ్ఆర్ యాజమాన్యానికి ఫిర్యాదు చేస్తే 18,000 జీతం ఇవ్వాల్సి ఉండగా నిన్నటి నుండి 7,000 ఆన్లైన్ ద్వారా కార్మికులకు చెల్లిస్తున్నారని తెలిపారు. సదరు కాంట్రాక్టర్ వెంటనే పూర్తి జీతం చెల్లించాలని డిమాండ్ చేశారు. లేదంటే హౌసింగ్ కీపింగ్ కార్మికులు పూర్తి స్థాయిలో విధులను బహిష్కరిస్తామని హెచ్చరించారు. ఈరోజు ఈ టౌన్షిప్లో పనిచేస్తున్నటువంటి 4 జూన్ల కార్మికులు దాదాపుగా 100 మందికి పైగా పనిచేస్తూ ఉంటారు. ఈ పనిచేస్తున్నటువంటి కార్మికులకు గత 30-35 సంవత్సరాల నుండి పనిచేస్తున్నటువంటి కార్మికులకు గతంలో ఏనాడు కూడా వీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా పేమెంట్లను సక్రమంగా వేస్తూ పిఎఫ్ ఈఎస్ఐ ఏదున్నా కూడా సక్రమంగా వేస్తూ వీళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా యాజమాన్యం కానీ సమేత కాంట్రాక్టర్ కానీ చూసుకుంటూ వచ్చారు. చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే అప్పటికప్పుడు మాట్లాడుకొని క్లీన్ చేసుకుంటూ ముందుకెళ్ళేటువంటి వాళ్ళం. కానీ ఈ మధ్యకాలంలో ఏమైందంటే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మార్చి 1వ తారీఖు నుంచి వస్తారు 2-3 నెలల నుంచి ఈ 4 జూన్లను ఒకటే కాంట్రాక్టర్గా చేసి ఆ కాంట్రాక్టర్ని మన ఏ రాజేశం అనే కాంట్రాక్టర్ తీసుకోవడం జరిగింది. ఆ ఏ రాజేశం కాంట్రాక్ట్ తీసుకున్న నాటి నుండి నేటి వరకు 4 నెలలు గడిచినాయి. ఈ 4 నెలల నుంచి ప్రతి నెల ఏదో ఒక రకమైనటువంటి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అది కావాలని యాజమాన్యం కొంత గొడవలు చేస్తూ ఉంది, కావాలని కాంట్రాక్టర్ కూడా కొంత కావాలని గొడవలు చేస్తూ ఇలా కార్మికులను అనేక ఇబ్బందులకు గురి చేస్తూ వాళ్ళని రోడ్డు పాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు ఇక్కడికి వచ్చి వాళ్ళ గొంతు అంతవరకు వరుస్తూ వాళ్ళ పేమెంట్లు కానీ వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ కానీ తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా వాళ్ళ సమస్య ఇంకా పెండింగ్లోనే కొనసాగుతూ ఉన్నాయి. ఇష్యూ ఏంటిదంటే సరే వాళ్ళ గత కొన్ని సంవత్సరాలు పనిచేసినటువంటి వాళ్ళ కార్మికులను కొంతమందిని అకారణంగా 4 తొలగించారు. వాళ్ళని పెట్టుకోవాలని చెప్పని గతంలో లొల్లి చేసినప్పుడు వాళ్ళని తీసుకున్నారు. ఆ తర్వాత డిపెండెంట్లో పెట్టినటువంటి కార్మికులందరినీ కూడా ఒక సిస్టంలో తీసుకొచ్చి ఎన్టీపీసీ యాజమాన్యం ఒక కార్యక్రమం తీసుకొచ్చి ఏంటంటే అందరినీ ఒక లైన్లో తీసుకొచ్చి అయ్యి వాళ్ళు ఎందరున్నారు, నాన్ అయ్యి వాళ్ళు ఎందరున్నారు, సూపర్వైజర్ ఎందరున్నారు, క్యాండిడేట్స్ అంటే ఏది మన డిపెండెంట్ వాళ్ళు ఎందరున్నారు చెప్పని మొత్తం కూడా వాళ్ళందరినీ కూడా ఒక 98 మందిని వాళ్ళు ఒక లిస్టు తయారు చేసి ఈ రకంగా పేమెంట్లు ఇవ్వమని చెప్పని కాంట్రాక్టర్కు సమేత ఎన్టీపీసీ స్థానిక యాజమాన్యానికి లెటర్ రూపకంగా హెచ్ఆర్ యాజమాన్యం వీళ్ళకి పంపించినప్పటికీ వాళ్ళకు పేమెంట్లు ఇవ్వకుండా ఇవాళ మేలో రావాల్సిన పేమెంట్ అంటే మేలో 7వ తారీఖు రావాల్సినటువంటి మే పేమెంట్ జూన్లో 7వ తారీఖు రావాల్సినటువంటి పేమెంట్ 7,000, 10,000, 15,000 ఇవాళ 18వ తారీఖు దాకా కూడా పేమెంట్ రాలేదు. ఈ పేమెంట్ కోసం నేను వెళ్ళి హెచ్ఆర్లో అడిగినప్పుడు హెచ్ఆర్ యాజమాన్యం ఇవాళ స్థానిక యాజమాన్యానికి ఒక లేఖ రూపంగా రాస్తూ మేలు పెట్టి పేమెంట్ ఇవాళ తక్షణం పేమెంట్ ఇప్పించాలని చెప్పని హెచ్ఆర్ యాజమాన్యం ఇక్కడ స్థానిక యాజమాన్యానికి లెటర్ ద్వారా పంపిస్తే వాళ్ళు కాంట్రాక్టర్కు పేమెంట్ ఇవ్వమని చెప్తే కాంట్రాక్టర్ ఏం చేసి నేను రాత్రి 9-10 గంటలకు ఒక్కొక్క కార్మికునికి 17,000-18,000 రావాల్సినటువంటి పేమెంట్లో 4,000, 5,000, 7,000, 7,300, 7,200 ఇట్లా వాళ్ళకి పేమెంట్ ఏ విధంగా చేసినా తెలియలేనటువంటి పరిస్థితి వాళ్ళ కార్మికులకు వేసి వాళ్ళ కార్మికులను గందరగోళం చేస్తూ వాళ్ళకు అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేసేటువంటి కార్యక్రమం ఇలా కాంట్రాక్ట్ చేస్తూ ఉన్నారు. కాంట్రాక్టర్ పేమెంట్ ఏకపోయినా మంచిదే, ఒకళ్ళు వేస్తే మొత్తం వేయాలి, లేకపోతే నేను వేయలేను మీ యాజమాన్యంతో మాట్లాడుకోమని చెప్పాల్సింది పోయి ఆయన ఉన్నటువంటి కార్మికులను అనేక ఇబ్బంది పెట్టడానికి వాళ్ళని రెచ్చగొట్టడానికి వాళ్ళకు సగం కాకుండా పావుల పేమెంట్ వేసి మిగతాగా ఎప్పుడు ఇస్తారో తెలియనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ కార్మికులను ఇబ్బంది పెట్టారు. వాళ్ళ కార్మికులంతా గందరగోళం చేసి వాళ్ళకి ఏది పాలు పోయాక ఏది అర్థం చేసుకునేటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరికీ వచ్చి ఈ మన సివిల్ ఆఫీస్ ముందు ఇలా పెద్ద ఎత్తున లొల్లి చేయడం జరిగింది. మే పేమెంట్ ఏదైతే ఉన్నో రిమైనింగ్ పేమెంట్ ఏదైతే ఉందో తక్షణమే చెల్లించాలని తెలియస్తా ఉన్నాం. అంతేకాకుండా ఇంకా ఏదైనా సమస్యలు ఇంకా ముందట జరగకుండా చూడాలి, అది స్థానిక యాజమాన్యం చూడాలి, సమేత కాంట్రాక్టర్ కూడా చూసి ఈ యొక్క కార్మికులు అనేక ఇబ్బందులకు గురి చేసేటువంటి కార్యక్రమాన్ని మానుకోవాలని తెలియస్తా ఉన్నాం. ఇంకా లేవాలి ఇట్నే కార్మికులు రెచ్చగొట్టి కార్మికులు అనేకమైన ఇబ్బందులకు గురి చేసేటువంటి కార్యక్రమం కనుక చేసినట్టయితే కార్మికులు ఊరుకోరు. అవసరం అనుకుంటే ఇవాళ హెచ్ఆర్లో ఇక్కడ ఏది స్థానిక యాజమాన్యం ఆఫీస్ ముందు ధర్నా చేసినాం, రేపు అవసరం అనుకుంటే రేపు కాంట్రాక్ట్ ఇంటి ముంగట కూడా వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఇష్యూ ఇది కాంట్రాక్టర్, అది ఇష్యూ యాజమాన్యం కాదు. యాజమాన్యం ఇయ్యమని చెప్పని లెటర్ ఇచ్చినప్పటికీ కూడా పేమెంట్లు సగం ఇచ్చేటువంటి కార్యక్రమం చేయడం అనేటువంటిది కాంట్రాక్టర్కు సరైనది కాదు. కార్మికుల తరపున యూనియన్ తరపున మేము ఇప్పటికైనా కాంట్రాక్టర్కు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. వాళ్లకు రావాల్సిన వేతనాలు ఏవైతే ఉన్నాయో అవి సకాలంలో చెల్లించమని కోరుతా ఉన్నాం. ఈ నిరసన కార్యక్రమంలో నాయకులు కె మల్లేశం, డి రవి,
సుధాకర్, నర్సయ్య, శంకర్, మొండయ్య, రాయమల్లు, ఓదమ్మ, సరోజన, రాధక్క 100 మంది కార్మికులు పాల్గొన్నారు.